స్టోరీ టైం తెలుగు. చిన్న కోడలు 7వ భాగం. మరోవైపు పాప పుట్టడంతో ఇంట్లో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆదిత్య సంపాదన ఎక్కువ లేకపోవడంతో ఇంటి ఖర్చులకి ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. పాపకు బారసాల చేసి ఆద్య అని నామకరణం చేస్తారు. ఒకరోజు ఎంఆర్ఓ గారు ఆదిత్య ఇంటికొస్తారు. సార్, మీరేంటి ఇలా వచ్చారు? రండి, కూర్చోండి. నీకోసమే ఆదిత్య. కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా సార్, మీకెందుకు శ్రమ? నన్ను క్షమించు ఆదిత్య, నీ నిజాయితీని గుర్తించలేకపోయాను. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని తెలుసుకున్నాను. ప్లీజ్ సార్, దయచేసి మీరు నన్ను క్షమాపణ అడక్కండి. మీరు నాకు గురువులాంటివారు. నీకున్న సంస్కారం అప్పుడు నాకు లేకుండా పోయింది ఆదిత్య. అందరిలాగే నేను కూడా నిన్ను తప్పు పట్టాను. పర్వాలేదు సార్, ఇందులో మీ తప్పే ఉంది. ఆ పరిస్థితి అలాంటిది. ఎవరైనా మీలాగే చేస్తారు. అందుకే నా తప్పుని సరిదిద్దుకుందామని వచ్చాను. రేపటి నుంచి యథావిధిగా నువ్వు ఆఫీస్కి రావచ్చు. ఆదిత్య ఆనందంతో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే అక్కడికొచ్చిన ధరణి ఎంఆర్ఓ గారిని చూసి, నమస్కారమండి. నమస్కారమమ్మా. అవును ఆదిత్య, మీకు పాప పుట్టిందని తెలిసింది. మీ ఇద్దరికీ కంగ్రాట్స్ అంటూ పాప కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తాడు ఎంఆర్ఓ. ఆదిత్య, ధరణి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక అక్కడే ఉన్న ఉమాదేవి, సావిత్రమ్మ ఎంతో సంతోషిస్తారు. చూసావరా ఆదిత్య, నా మనవరాలు పుట్టిన వేళ విశేషం. నీకు మళ్ళీ తిరిగి ఉద్యోగం రావడమే కాదు, నువ్వు నిర్దోషివని కూడా నిరూపణ అయ్యింది. ధరణి లోపలికి వెళ్లి టీ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికిస్తుంది. టీ తాగి బయలుదేరబోతూ ఎంఆర్ఓ, ఆదిత్య, ఇంకో విషయం. నిన్ను ఇందులో ఇరికించింది మరెవరో కాదు, మీ అన్నయ్య ఉదయ్. ఆ మాట విని ఆదిత్యతో పాటు అందరూ షాకవుతారు. ఇక నిండైనా జాగ్రత్తగా ఉండు ఆదిత్య అని చెప్పి ఎంఆర్ఓ వెళ్ళిపోతాడు. వీడింత దారుణానికి పాల్పడతాడని నేను కలలో కూడా అనుకోలేదు. పోనీలే అమ్మా, ఎవరి కర్మని వాళ్లే అనుభవిస్తారు. దీని గురించి ఆలోచించి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా అని ఆదిత్య ఉమాదేవికి సర్ది చెప్పాడు. మరునాడు నుండి ఆదిత్య మళ్లీ ఆఫీస్కి వెళ్తాడు. అలా కొన్నాళ్ళు గడిచిపోతుంది. మరోపక్క ఉదయ్, విక్రమ్ తమ సంపాదన, సంతోషం తప్ప తల్లి, తమ్ముడు కనీసం ఎలా ఉన్నారో అన్న ఆలోచనే ఉండదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతూ ఉంటారు. మాలిని, రాగిని ఎప్పుడూ ఏదో ఒక పార్టీలంటూ, ఫంక్షన్లంటూ తిరగటం తప్ప పిల్లలపై గాని వాళ్ల చదువులపై గాని ఏ రోజూ శ్రద్ధ పెట్టరు. ఎప్పుడో వాళ్లకు గుర్తొచ్చినప్పుడు తప్ప. తల్లిదండ్రుల భయం లేకపోవటంతో పిల్లలు చెడు అలవాట్లకి అలవాటు పడతారు. ఒకరోజు, ఏంటి మోక్షిత్, కాలేజ్ నుండి ఇంత లేటుగా వచ్చో? అప్పటి వరకు ఫ్రెండ్స్తో కలిసి మందు తాగి ఇంటికొస్తాడు మోక్షిత్. అది అమ్మా, ఎగ్జామ్స్ కదా అమ్మా, అందుకే ఎక్స్ట్రా క్లాసెస్ జరుగుతున్నాయి అంటూ అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు మోక్షిత్. మరోపక్క విక్రమ్ కొడుకైన రోహిత్ కూడా స్కూల్కి వెళ్లటం మానేసి ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకి, షికార్లకి తిరుగుతూ ఉంటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఆద్యని వదిలి ధరణికి బయటకు వెళ్లి జాబ్ చేయటం ఇష్టం ఉండదు. అందుకే తనకు సమయం దొరికినప్పుడు ఇంట్లోనే పాపకు కావాల్సిన బట్టలు తానే కుడుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆద్యను స్కూల్లో జాయిన్ చేస్తారు. ప్రతిరోజు ధరణి ఆద్యకు మంచి మంచి ఫ్రాక్స్ వేసి స్కూల్కి పంపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆద్యను స్కూల్ నుండి తీసుకువెళ్ళటానికి స్కూల్కు వచ్చిన ధరణిని అక్కడే వాళ్ళ పాప కోసం వెయిట్ చేస్తున్న ఒక పేరెంట్ చూసి ధరణి దగ్గరికొచ్చి, హాయ్ అండి, నా పేరు జ్యోతి. మా పాప మీ పాప ఒకటే క్లాసు? ఓ అలాగా, నా పేరు ధరణి అంటూ ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటారు. ఆ రోజు నుండి ఇద్దరూ పిల్లల కోసం స్కూల్కొచ్చినప్పుడు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. నేనెప్పటి నుండో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. దాందేముంది, అడగండి. రోజు చూస్తూ ఉంటాను, మీ పాప డ్రెస్సులన్నీ చాలా బాగుంటాయి. అవన్నీ మీరెక్కడ కొంటారు? మా పాపకు కూడా కొందామని. ఆ మాటలకి ధరణి, అదా, మా పాప డ్రెస్సులు నేను షాప్లో కొన్నవి కావండి. పాప పుట్టక ముందు నుండి నాకు స్టిచ్చింగ్ చేయడం వచ్చండి.
ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేనే ఇంట్లో మా పాప కోసం కుడుతూ ఉంటాను. అవునా, మీరేమీ అనుకోకపోతే మా పాప బర్త్డే ఉంది, తన కోసం ఒక ఫ్రాక్ కుట్టిస్తారా ప్లీజ్? సరేనండి, తప్పకుండా కుట్టిస్తాను అని చెప్పి 2 రోజుల్లో మంచి డిజైన్తో చాలా అందమైన ఫ్రాక్ కుట్టి జ్యోతికిస్తుంది ధరణి. చాలా చాలా థ్యాంక్స్ అండి ధరణి గారు. ఈరోజు మా పాప బర్త్డేకి ఈవినింగ్ మీ ఆద్యని తీసుకుని తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి. ఇదిగోనండి, ఈ మనీ తీసుకోండి. ఇంత మంచి అందమైన ఫ్రాక్ కుట్టించినందుకు మీకు మనీ ఎంతిచ్చినా తక్కువే. అయ్యో, అదేమీ వద్దండి. మా ఆద్య మీ పాప మంచి ఫ్రెండ్స్. మా ఆద్య తరపున ఈ ఫ్రాక్ తన ఫ్రెండ్కి గిఫ్ట్ అనుకోండి. అయ్యో, అది కాదండి. పర్వాలేదులేండి, ఉంచండి. మీరు చెప్పినట్టుగా సాయంత్రం మీ ఇంటికొస్తాము అన్నట్టుగానే ఆద్యని తీసుకుని బర్త్డే పార్టీకి వెళ్తుంది ధరణి. మరునాడు మళ్లీ స్కూల్ దగ్గర ధరణిని కలిసిన జ్యోతి, ధరణి గారు, మీరు చెప్తే నమ్మరు కానీ నిన్న బర్త్డే తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది మా పాప కోసం ఫ్రాక్ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. మీకు మంచి టాలెంట్ ఉంది. మీరు మీ పాప కోసమే కాకుండా మంచి బొటిక్ పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మీరు చెప్పింది బాగానే ఉంది జ్యోతి గారు. నేను కూడా ఇదే విషయం గురించి ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇంటికొచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ ఆదిత్యతో ఉమాదేవితో చెప్తుంది ధరణి. అది విన్న ఆదిత్య, ఈ ఐడియా బాగానే ఉంది ధరణి, మనకొచ్చిన పనిని చేసుకోవటంలో తప్పే ఉంది చెప్పు. నీకు చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్టార్ట్ చెయ్యి. అవునమ్మా ధరణి, ఆద్యకేమైనా కావాలన్నా నేను కూడా చూసుకుంటానుగా. నువ్వు ధైర్యంగా నీ పని మొదలుపెట్టుకో అని అత్తగారు భర్త ఇద్దరూ సపోర్ట్ చేయడంతో ముందుగా ఇంట్లోనే చిన్నగా బొటీక్ స్టార్ట్ చేసి డ్రెస్సెస్ స్టిచ్ చేసి సేల్స్కి పెడుతుంది. ఈ విధంగా ధరణి డ్రెస్ డిజైన్ స్టిచ్చింగ్ నచ్చటంతో చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. నెమ్మదిగా ధరణికి ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి. ధరణి బొటీక్ పెట్టింది అన్న విషయం తెలిసిన మాలిని, రాగిని ఫోన్లో, హలో అక్క, నీకు ఈ విషయం తెలిసిందా? ఆ ధరణి బోటిక్ స్టార్ట్ చేసిందంట. ఓ అదా, తెలిసిందిలే. అయినా మొగుడి జీతం సరిపోక ఏదో దానికొచ్చిన మిషన్ కుట్టే పని చేస్తే వచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చులకైనా సరిపోతాయని మొదలు పెట్టినట్టుంది. దానికి అదేదో చేసేది పెద్ద బిజినెస్లా బోటిక్ అని పేరు పెట్టి గొప్పలు పోతుంది. అవునక్క, అదెంత, దాని బ్రతికెంత? ఎన్ని బట్టలు కుట్టి సంపాదిస్తే మాత్రం మన స్థాయికి వస్తుంది చెప్పు అంటూ ధరణి గురించి హేళనగా మాట్లాడుకుంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. వర్క్ ఎక్కువగా ఉండటంతో ధరణి తనకు సహాయంగా బొటీక్లో వర్క్ చేయటానికి 2 ఆడవాళ్ళని పెట్టుకుంటుంది. కేవలం ఫ్రాక్స్ మాత్రమే కాకుండా డిజైనర్ లెహెంగాస్, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఎలాంటి మోడల్స్ కావాలో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వాటికి కావాల్సిన విషయాలన్నీ ఆన్లైన్లో చూసి నేర్చుకుంటూ ఉంటుంది ధరణి. ఒకరోజు సాయంత్రం హాల్లో కూర్చొని ఉమాదేవి, ఆదిత్య, ధరణి మాట్లాడుకుంటూ ఉంటారు. ధరణి, నీకు వర్క్లో ఏమీ ఇబ్బంది లేదు కదా? నా నుండి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాను. అదేమీ లేదండి, అంతా బాగానే ఉంది. కానీ నాకే ఆర్డర్స్ బాగా వస్తున్నాయి కదా. ఇంట్లో కాకుండా మన పక్కన టౌన్లో ఏదైనా షాప్ రెంట్కి తీసుకుని ఇంకొంతమంది వర్కర్స్ని పెట్టుకుని పని చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందండి. కాకపోతే మనం ముందు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఖర్చు కూడా బాగానే అవుతుంది. అన్ని డబ్బులు మన దగ్గర లేవు కదా అని ఆలోచిస్తున్నాను. నీ ఐడియా బాగుంది ధరణి. నలుగురికి ఉపాధి ఇచ్చినట్టు కూడా ఉంటుంది. మరేదైనా బ్యాంకు నుండి లోన్ తీసుకుందామా? నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి అంటూ ఆదిత్య, ధరణి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఊరు నుండి వచ్చిన సావిత్రమ్మ గుమ్మం దగ్గర నుండి వీళ్ళ మాటలు వింటుంది. రండి వదినగారు, బాగున్నారా? బాగున్నాను వదినగారు, మీరెలా ఉన్నారు? బాగున్నాను వదినా. రామ్మా, కూర్చో. ఏదో నా మనవరాల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. అయ్యో అత్తయ్య, ఇది మీ కూతురి అత్తిల్లు. మీరెప్పుడైనా రావచ్చు. మీకు ఇష్టమైనన్ని రోజులు ఉండొచ్చు. చాలా సంతోషం బాబు. అమ్మా ధరణి, ఇదిగో ఈ డబ్బులు మీ అత్తగారికివ్వు. ఎక్కడవమ్మా ఇన్ని డబ్బులు? అయినా ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నావు అని ఆశ్చర్యంగా అంటుంది ధరణి. ఆ మాటలకి సావిత్రమ్మ, నీవేనమ్మా, ఊర్లో ఉన్న పొలం అమ్మేశాను. నేనా ఇక ఆ పొలం పనులు చేయలేకపోతున్నాను. కౌలుకిస్తే ఏమీ రావట్లేదు. వదినగారు కాని అల్లుడుగారు కాని మన నుండి కట్న కానుకల్ని ఏ రోజు ఆశించలేదు. ఎప్పటికైనా పొలం ఇల్లు నీకే కదమ్మా. అందుకే ఇప్పుడైతే
నీకు దేనికో దానికో ఉపయోగపడుతుందని ఇలా చేశాను. వద్దత్తయ్య గారు, ఆ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. మాకొద్దు. ఆ భగవంతుని దయ వల్ల మేమిప్పుడు బాగానే ఉన్నాం. లేదు బాబు, వద్దనడం మీ మంచితనం. కానీ ఇది నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. మీరు కాదనకూడదు. వదినమ్మా, మీరన్నా చెప్పండి. చెప్తాను వదినమ్మా, కానీ నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. ఏమిటి వదినగారు? ఆదిత్య మిమ్మల్ని ఒంటరిగా ఊర్లో ఎందుకు అత్తయ్యా, మాతో పాటు ఇక్కడే ఉండిపోమ్మని ఎన్నోసార్లు చెప్పాడు. కానీ మీరుండలేదు. కానీ ఈ రోజు నుండి మీరు మాతో పాటు ఇక్కడే ఉండిపోతానని మాట ఇస్తేనే ఆ డబ్బులు మీ అమ్మాయికి ఇవ్వండి అని ఉమాదేవి ఇరకాటంలో పెట్టడంతో తప్పక ఒప్పుకుంటుంది సావిత్రమ్మ. ఇక ఆ రోజు నుండి అందరూ కలిసి ఆదిత్య ఇంట్లోనే ఉంటారు. సావిత్రమ్మ ఇచ్చిన డబ్బుల్లో కొంత ఆద్య పేరు మీద బ్యాంకులో వేసి మిగిలినవి ధరణి తన బొటిక్ని డెవలప్ చేయడానికి వాడుకుంటుంది. అతి కొద్ది రోజుల్లోనే ప్రొఫెషనల్ బొటిక్ స్థాయికి వెళ్ళిపోతుంది. మరోపక్క టీవీ ఆర్టిస్టులు, సెలబ్రిటీల్లాంటి వారి నుండి కూడా ఆర్డర్లు రావటంతో ఆదాయంతో పాటు మంచి గుర్తింపు కూడా వస్తుంది ధరణికి. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆదిత్య, ధరణి తమ ఇష్టాలకు అనుగుణంగా మంచి అందమైన ఇల్లు కూడా కట్టుకుంటారు. ఆదిత్య సిన్సియారిటీ వల్ల ఆఫీస్లో ఆదిత్యకి జాబ్లో ప్రమోషన్ కూడా వస్తుంది. రోజు రోజుకి ఆదిత్య, ధరణిల ఎదుగుదల గురించి వింటున్న మాలిని, రాగిణిలు అసూయతో రగిలిపోతూ ఉంటారు. ఒకరోజు ధరణి, ఆదిత్య కలిసి వాళ్ల ఇంటి గృహప్రవేశానికి రమ్మని పిలవటానికి ఉదయ్, మాలిని ఇంటికి వెళ్తారు. మాలినికి బొట్టు పెట్టిన ధరణి, అక్క, మీరు బావగారు, పిల్లలు అందరూ తప్పకుండా 2 రోజుల ముందే గృహప్రవేశానికి రావాలి. అలాగే. ఆయన చాలా రోజులు గుర్తుకొచ్చామే. ఆయన సంపాదన పెరిగితే ఆ మాత్రం గర్వం ఉంటుందిలే అని వ్యంగ్యంగా అంటుంది మాలిని. డబ్బులున్నా లేకున్నా మేమెప్పుడు ఒకేలా ఉంటాం వదినమ్మా అని పక్కనే అన్నయ్య ఉదయ్తో ఆదిత్య, అన్నయ్య మీరంతా తప్పకుండా ఫంక్షన్కి రండి అని చెప్పి అక్కడి నుండి విక్రమ్, రాగిణిల ఇంటికి వెళ్తారు. రాగిణి అక్క, మీరు బావగారు, రోహిత్ అందరూ 2 రోజుల ముందే గృహప్రవేశానికి రావాలి. మీకేమైనా పనులుంటాయని 10 రోజుల ముందే చెబుతున్నాను. అవునన్నయ్య, మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే. ఇక అక్కడి నుండి ధరణి, ఆదిత్య వెళ్ళిపోగానే రాగిణి మాలినికి ఫోన్ చేస్తుంది. అక్క, ధరణి వాళ్ళు పిలవడానికి మీ ఇంటికొచ్చారా? వచ్చారు. చూసావక్క, దాన్ని మేం మీతో సమానంగా డబ్బున్న వాళ్ళమయ్యాము అని గొప్పలు చూపించుకోవడానికే పిలుపులకే ఎలాంటి పట్టుచీర, నగలు వేసుకుని వచ్చిందో. అవును రాగిణి, దాన్ని అలా చూడడం నాకు కూడా నచ్చడం లేదు. అయినా పేదరికం నుండి వచ్చిన దానికి మధ్యలో వచ్చిన ఈ నడమంత్రపు సిరి ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను. నిజమే అక్క. అవును, మరి మనం గృహప్రవేశానికి వెళ్దామా వద్దా? మనకి ఇష్టం లేకపోయినా వెళ్దాం రాగిణి. ఫంక్షన్లో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళ పరువు తీసి వాళ్ళకి ఆనందం లేకుండా చేద్దాం. వావ్, మంచి ఐడియా అక్క అంటూ మాలిని, రాగిణి ఇద్దరు కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇక ఆ తరువాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.